రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకున్న ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా స్పందించారు. ఘటనపై విచారణ చేయిస్తామని, బాధ్యులపై తప్పక చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి ప్రమాద స్థలిని కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులతో సమీక్షించి వివరాలను ఆరా తీశారు. కొంతకాలంగా ఇక్కడ టెర్మినల్ విస్తరణ పలు విభాగాల పనులు జరుగుతున్న నేపథ్యంలో మొదటి అంతస్తు పైకప్పు ఏర్పాటు చేస్తూ ఉండగా పైన ఉన్న గిడ్డర్ల బోల్ట్ను బిగించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారని తెలిపారు. అదృష్టవశాత్తు ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందన్నారు. పనిచేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలన్నారు. భారీ నిర్మాణాలు చేపట్టడంలో ప్రణాళిక చేయడం ఒక ఎత్తైతే కార్యాచరణలో పెట్టడం మరొక పెద్ద సవాలన్నారు. ఘటనకు సంబంధించిన నివేదికను అధికారులతో తెప్పించుకొని ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ఆలోచిస్తామన్నారు. 3 స్పాన్స్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ జరుగుతుండగా ఎగ్జిక్యూషన్లో కొంచెం ప్రాబ్లం జరిగి అవి సడన్గా కూలిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి పెద్దగా దెబ్బలు తగలలేదు. అదేవిధంగా సేఫ్గానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిన్న ఫస్ట్ ఎయిడ్తోనే సేఫ్గా ఉన్నారు. బట్ ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఎంత బాగా ప్లాన్ చేసినా దాని ఎగ్జిక్యూషన్లో సరైనటువంటి విధానం లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయనేటువంటి మాట వినపడుతూ ఉంది. ఈ సందర్భంగా వారితోటి ఆ కాంట్రాక్టర్ గారితో ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ఇంజనీర్స్తో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఈ స్థానిక శాసనసభ్యులు బలరామకృష్ణ గారు వారు చెప్పేదాని ప్రకారం ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి ఇబ్బంది. ఆ వెయిట్ కాయలేక పడిపోయింది అనేటువంటి మాట వారు చెప్తున్నారు. ఫిట్టింగ్ చేస్తున్నప్పుడు బోల్ట్స్ ఊడిపోయి అలా పడిపోయింది అనేటువంటిది వారు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మేము వచ్చి చూసిన తర్వాత, ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు అనిపించింది మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. దీన్ని ప్లానింగ్ ఒక ఎత్తు అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. చాలామంది వర్కర్స్ పని చేస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఇక్కడ హెవీ మెటల్ ఉపయోగిస్తారు కనుక ఇవి ప్రమాదం జరిగించే విధంగా ఉంటాయి. దాని మీద మైన్యూట్ ప్లానింగ్ చేసుకుంటే తప్పితే, ఎగ్జిక్యూషన్ కూడా జాగ్రత్తగా చేస్తే తప్పితే దీన్ని సక్రమంగా తీసుకెళ్ళాం.